హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మోదీ దేశభక్తి ఇదేనా అన్నట్టు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పాం, కానీ కీలకమైన మీటింగ్ కు ప్రధాని మోదీ హాజరు కాలేదు. తర్వాత ఇక మేం దేశం కోసం ఆలోచిస్తుంటే మోదీ ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు. ఇక ఆయనకు బీహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదన్నట్టు నిన్న మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధినేత వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక నిన్న జరిగిన శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభకు హాజరైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇక నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సెక్యులర్ అంటే మోదీకి భయం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇక సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ ఆర్ఆర్ఎస్ కుట్ర చేస్తున్నట్టు ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక రాజ్యాంగంలో జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఇక విదేశంగా విధానంలో ప్రధాని ఫెయిల్ అయ్యారన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మారుతున్నాయన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత పాక్ పై యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీకి. తర్వాత ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ 50 కేంద్ర సంస్థలు పెట్టింది. ఇక మరి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని మాట్లాడారు. తర్వాత మన్ కీ బాత్ కాదు, కామ్ కి బాత్ కావాలి అన్నారు ఖర్గే. తర్వాత కులగణలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. ఇక రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ కలిసి నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు మల్లికార్జున ఖర్గే. తర్వాత హైదరాబాద్ లో సామాజిక న్యాయ సమర భేరీ సభలో ఆయన పాల్గొన్నారు నిన్న. ఇక ప్రధాని మోదీ సెక్యులర్ పదం అంటే ఎందుకింత భయం అని కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఇక రాజ్యాంగంలోని సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలనే బీజేపీ మరియు ఆర్ఆర్ఎస్ కుట్ర చేస్తుందన్నారు. ఇక పదాలను తొలగించాలని చూస్తున్నారన్నారు. ఇక బీజేపీ తమ పార్టీ రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం పదాలను చేర్చుకున్నది, కానీ దేశం రాజ్యాంగం నుంచి వాటిని తొలగించాలని చూస్తున్నట్టు అటు ఇటు కానీ వైఖరి అని ఎదువ చేశారు మల్లికార్జున ఖర్గే. తర్వాత ఇక రాజ్యాంగంలో జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని, ఇక జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు మల్లికార్జున ఖర్గే. తర్వాత ఇక ప్రజలంతా తమతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తర్వాత ఇక 42 దేశాలు తిరిగానని గొప్ప చెప్పుకునే మోదీ అల్లర్లతో అట్టడికి మణిపూర్ ఎందుకు వెళ్లడం లేదని, మణిపూర్ వెళ్లే తీరిక లేదా, లేక మణిపూర్ భారత్ లో అంతర్భాగం కాదా అని నిలదీశారు మల్లికార్జున ఖర్గే. తర్వాత ఇక యువత, రైతులు, పేదలు కలిసి పోరాడానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినట్టే ఇక ఢిల్లీలోని అధికారంలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు మల్లికార్జున ఖర్గే. తర్వాత ఇక కల్వకుంట్ల గడిలు తునుకలు కావాలి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారు. ఇక వాళ్లపై సోషల్ మీడియాలో యుద్ధం చేయాలి. తర్వాత ఇక కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం. తర్వాత ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. తర్వాత ఇక అత్యధిక వడ్లు పండించి రైతు రాజ్యం తెచ్చినాం. ఇక తొలి ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. తర్వాత ఒక్కటిగా తగ్గిన క్షమాపణ చెప్తా. తర్వాత ఇక మోదీ, కేసీఆర్, కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి సవాల్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు దుబాయ్ లో లక్షల పెట్టుబడితో ఆఫీసులు పెట్టి ప్రభుత్వం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక సక్షమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పై విషయం చిమ్ముతున్నారు. మాకు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు, మీరు సోషల్ మీడియాలో యుద్ధం చేయాలి, కల్వకుంట్ల గడిలు తునకాలను కావాలి అన్నట్టు వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి జూలై 21న మొదలై ఆగస్టు 21 దాకా కొనసాగుతున్నాయి. ఇక సమావేశంలో ఆపరేషన్ సింధూర్, సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక విధానాలు, జాతీయ భద్రత వంటి పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక ఇండియాలో 7 కోట్ల మంది అత్యంత పేదలు. ఇక ఇండియాలో కోట్లాది మంది కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక భారత్ ఇంకా 7 కోట్ల మంది అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొంది. దేశ సంపాదనలో 40% కేవలం 1% సంపన్నుల చేతిలోనే ఉందని వెల్లడించింది వరల్డ్ బ్యాంక్. తర్వాత ఇంగ్లాండ్ 407
పరుగులకి ఆల్అౌట్ చేసి అయింది. ఇక రెండో టెస్ట్ లో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 407 స్కోర్ కి ఆల్అౌట్ అయింది. ఇక దీంతో ఫస్ట్ ఇన్నింగ్ లో భారత్ 180 రన్స్ అత్యధికంలో నిలిచింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 13 ఓవర్లో 64 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఇక మూడో రోజు ఆట ముగిసింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టులు, ఇక సీఎం కు వెంటనే లిస్ట్ ఇవ్వండి పిసిసి. తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులకు ఖార్గే ఆదేశం. ఇక స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి. గత బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయండి. తర్వాత పార్టీ నేతలు ఇష్టారీతన మాట్లాడవద్దు. కాంగ్రెస్ నేతలతో సమావేశంలో పార్టీ చీఫ్ దిశానిర్దేశం. తర్వాత కులగణన తెలంగాణ సర్కార్ విజయం సాధించిందన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తర్వాత ఇక ట్రినిటాడ్ ప్రధాని కమ్లా బిహార్ ముద్దా బిడ్డ. ఇక ఆ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికి గర్వకారణం. ప్రధాని మోదీ. ఇక ఇరు దేశాల మధ్య బలమైన స్నేహం ఉంది. ట్రినిటాడ్ అండ్ టొబాగోలో ప్రధాని పర్యటన. ఆ దేశ జాతీయ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక హిమాచల్లో వరదలు, ఇప్పటి వరకు 69 మంది మృతి చెందారు. ఇక 700 కోట్ల ఆస్తి నష్టం కలిగించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తక్షణ సాయం ఒక్కో కుటుంబానికి 5,000 ప్రకటించిన కేంద్రం. తర్వాత తీవ్రంగా ప్రభావితమైన మండి జిల్లా. ఇక సీఎంతో మాట్లాడిన అమిత్ షా. ఇక వరదలు సహాయ చర్యలపై ఆరోపిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఇక హిమాచల్ ప్రదేశంలోని మండిలో భారీ వర్షాల కారణంగా ప్రవహిస్తున్న బియాస్ నది అన్నట్టు ఒక వార్త. ఇక 2 లారీలు ఢీ, ఇక 3 సజీవ దహనం. ఇక మృతులో 2 డ్రైవర్లు క్లీనర్. మహబూబాబాద్ జిల్లాలో ఘటన. ఇక పెండ్లైన 15 రోజులకే డ్రైవర్ మూర్తి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బనకచెర్లపై ముందుకెళ్తే చూస్తూ ఊరుకోం. ఇక టీజేఎస్ అధ్యయనంలో తీవ్ర స్థాయిలో పోరాడతాం. కోదండరాం ఎమ్మెల్సీ కోదండరాం. తర్వాత కేంద్రం ఏపీ ప్రభుత్వం కలిసే ప్రాజెక్టు ముందు తీసుకెళ్తున్నాయని ఫైర్. ఇక కేంద్రం జోక్యం చేసుకొని బనకచెర్ల ఆపాల్సింది. ఇక దొంతుల లక్ష్మీనారాయణ. కేసీఆర్ నిర్వాహకం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని మండిపాటు. తర్వాత తెలంగాణ జనసమితి అధ్యయనంలో బనకచెర్లపై సెమినార్ నిర్వహణ అంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక పైచే మనదే. సిరాజ్ 6 వికెట్లు. ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక తర్వాత ఆకాశము హద్దు కాదు. ఆకాశాలను గనిగా మారిన భారత్ కు ఆకాశం సైతం హద్దు కాదని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. తర్వాత ఇక 550 డ్రోన్లు, 11 మిసైళ్లు. ఉక్రెయిన్ రాజధానిలో క్యూ లక్ష్యంగా రష్యా శుక్రవారం రాత్రి అతిపెద్ద దాడికి పాల్పడింది. ఇక బాంబులపల్లిలో క్యూ దద్దరిల్లింది అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక పాక్ చైనా తుర్కే సాయం. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ చైనా తుర్కే సహకరించాయని ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చెప్పారు. ఇక వర్షాలతో తీవ్ర నష్టం. 2 వారాలుగా ఏకదాటిన కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లోని 43 మంది చనిపోయారు. ఇక 37 మంది గల్లంతయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దాదాపు 44 మంది చనిపోయారు, 37 మంది గల్లంతయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం హిమాచల్ ప్రదేశ్ లోని వర్షాల కారణంగా. తర్వాత ఇక యుద్ధాన్ని ఆపేశారేం. ఇక ఆపిందెవరో మోదీ ప్రభుత్వం చెప్పాలి. తర్వాత ఇక పాక్ పిచ్చమనిచ్చే అవకాశాన్ని చెబుతులా కోల్పోయారు. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ధ్వజం. ఇక పహల్గాం ఘటనపై కేంద్రానికి ఈ దేశం యావత్తు అండంగా నిలిచింది. తర్వాత ఇక రాజకీయ పార్టీలు కూడా మోదీకి మద్దతు గొంతు కలిపాయి. ఇక కీలక సమయంలో చేతులు ఎత్తడం మోదీకి చేతనవుతుంది. ఇక మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. ఇక కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు కార్యకర్తలు సమ్మేళనంలో ప్రసంగించారు మల్లికార్జున ఖార్గే. తర్వాత ఇక ప్రజాప్రభుత్వం పథకాలు దేశానికి రోల్ మోడల్ గా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తర్వాత ఇక వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు 100 ఎమ్మెల్యేల సీట్లు 15 ఎంపీ సీట్లు గెలిచి అధిష్టానానికి బహుమతిగా ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సమ్మేళనంలో కార్యకర్తలను అభివాదం చేస్తున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గ్రూపులు కడతామంటే కుదరదు. ఇక నలుగురం కలిసి ఏదో కింద మీద చేద్దామనుకుంటే నేను రాహుల్ భయపడం. ఇక పార్టీ నేతలకు ఖర్గే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మోదీని ఇంట్లో కూర్చోబెట్టాలి, అప్పుడే దేశంలో రాజ్యాంగ హక్కుల రక్షణ ఉంటుంది. ఇక టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మల్లికార్జున ఖార్గే ఇక బీజేపీతో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ప్రజలకు. ఇక పాకిస్తాన్ పై యుద్ధాన్ని ఆకస్మికంగా ఎందుకు ఆపారు, ఇక ఆపేశారు, అసలు ఆపిందేవరో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే డిమాండ్ చేశారు. ఇక పహల్గాం ఘటనపై దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వానికి అండంగా నిలిచింది. ఇక చెప్పిన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మోదీకి మద్దతు ఇస్తూ యుద్ధం చేయాలంటూ గొంతు కలిపాయి గుర్తు చేశారు. ఆయన యుద్ధం కొనసాగించకుండా అర్ధతారంగా నిలిచివేయడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు మల్లికార్జున ఖార్గే. ఇక
దేశానికి ఉన్న బలగంతో విరోచితంగా పోరాడి పాక్ పిచ్చమణిచి పిఓకే స్వాధీనం చేసుకునే అవకాశాన్ని చెబుతూనే కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఖర్గే మండిపడ్డారు. తర్వాత జబ్బులు చర్చుకునే మోదీ కీలక సమయంలో చేతులు ఎత్తివేయడం చేతనవుతుందని విమర్శించారు మల్లికార్జున ఖర్గే. తర్వాత దక్షిణాది మహిళలకే బీజేపీ పగ్గాలు. నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, వనితా శ్రీనివాసరావు. జాతీయ అధ్యక్ష పదవి రేసులో నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, వనితా శ్రీనివాసన్. పార్టీ చరిత్రలో తొలిసారిగా మహిళా నేతకు అవకాశం ఇచ్చే దశగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మహిళల బాధ్యతలు కట్టబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా మహిళలను ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్టు మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాం. రేసులో ముగ్గురు, నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, తర్వాత వసతి శ్రీనివాసన్ ఉన్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. తర్వాత తెలంగాణ తెచ్చుకుంది కడుపు తాగేందుకు కాదు. కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు, లింగయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి అన్నట్టు వార్త చూసాం. ఆసుపత్రిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాసరికం పాలనతో రాష్ట్రానికి తీరాని అన్యాయం, సాగునీటి రంగుపై పాలకులకు తోక తెలియదు, మూతి తెలియదు. తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి బనకచర్ల సహా అన్ని విషయాలు వివరిస్తానంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. సుదీర్ఘ కాలం కోట్లాడి తెలంగాణ రాష్ట్ర తెచ్చుకున్నది కడుక్కొని తాగేందుకు, కరిగించుకొని తినేందుకు కాదు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక ఉన్న గాఢతను అర్థం చేసుకునే తెలివితేటలు ప్రస్తుత పాలకులు లేవు. రోడ్డు కొట్టుడు, ఉపన్యాసాలతో నాసరికం పాలనతో రాష్ట్రాన్ని తీరాన్ని నష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పాలకులు తాగునీటి రంగంపై అవగాహన లేకపోవడం, జరుగుతున్న నష్టంపై ప్రజలకు తెలిసిన అవసరం ఉందని కేటీఆర్ నిన్న నాయకులతో మాట్లాడడం జరిగింది యశోద హాస్పిటల్లోని ఆయన చికిత్స తర్వాత. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది విశేషాలు అనేది ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. అల్లూరి గొప్ప పోరాట యోధుడు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం జరిపిన రాబిన్ హుడ్ మాన్య వీరుడు. తర్వాత ఆయన ఆశయాలను అనుగుణంగానే గిరిజనుల సత్యమాని ప్రధాని మోదీ కృషి చేశారు అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అల్లూరి 128వ జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత వాళ్ళు మోగోళ్ళు కాదు, ఆడోళ్ళు కాదు. బీజేపీ రాజ్యాంగంలోని లౌకిక సౌమ్యవాదం ఆ పార్టీని మోదీ షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి ఆ 2 పదాలను తొలగించాలి. ఇది నా సవాల్. ఏఐసిసి మల్లికార్జున ఖార్గే అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సవాల్. మోడీ సర్కార్ పాటిస్తున్న విదేశంగా విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులే ఉన్నారని ధ్వజమెత్తారు. పిఓకే ఇంకా ఎందుకు లాక్కోలేదని నిలదీత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సదస్సులో ఖార్గే రేవంత్ అభివాదం పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈసారి సంచేరి 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడేళ్ల ముందు నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తెలంగాణ నుంచి ఈసారి 15 ఎంపీ సీట్లు ఢిల్లీకి పంపుతా. పెరగనున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కొత్తగా 80 మంది పైగా టికెట్లు. రిజర్వేషన్లతో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి వస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యతలు మీదే నాదే. తర్వాత ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా, ఒక్కటి తగ్గినా క్షమాపణ చెప్తా. తర్వాత విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో యుద్ధం చేయాలి. సామాజిక న్యాయ భేరీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వాక్యాలు. 3 ఏళ్ల ముందే హామీ ఇస్తున్నా, రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు, 100 ఎమ్మెల్యేల సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 100 సీట్లు ఒక్కటి తగ్గిన నాదే బాధ్యత. తెలంగాణ నుంచి 15 ఎంపీ సీట్లను ఢిల్లీకి పంపుతా, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మా వంతు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొస్తాం. 2023 సెప్టెంబర్ 15 రంగారెడ్డి జిల్లాలో మాట ఇచ్చినట్టే డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో 31 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. చాలా మంది నాయకులు ఒక భయం ఉంది, తమ నియోజకవర్గానికి ఎవరో ఎమ్మెల్యేగా వచ్చారని, భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన చాలా మంది నాయకులకు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో నాటికి సీట్లు పెరగబోతున్నాయి. 119 నియోజకవర్గాలు 153 కాబోతున్నాయి. పార్లమెంట్ సీట్లు పెరుగుతున్నాయి.
ప్రస్తుత కాంగ్రెస్ తరఫున 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 80 మంది టికెట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక క్రమశిక్షణ మారు పేరు రోసయ్య. మాజీ సీఎం జయంతి సభలో మంత్రులు దిద్దిలా జూపల్లి పొన్నం రోసయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక గ్రూపులుగా కడతామంటే భయపడం. ఇక కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులను చాలా చూసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఇక ఇబ్బందులు ఉంటే పార్టీ అంతర్గత వేదికలో మాట్లాడి నెలాఖరులో నామినేటెడ్ పదవులు పూర్తి చేయాలి. తర్వాత ఇక తెలంగాణను మోడల్ స్టేట్ గా తీసుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఖచ్చితంగా గెలవాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఇక టీపీసీసీ పిఎస్సీ విస్తృత సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం. ఇక నామినేటెడ్ పోస్టులు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపాలి. 4 నెలలుగా కోరుతున్నా స్పందించడం లేదు. ఇక మంత్రులపై సీఎం రేవంత్ అసంతృప్తి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బీజేపీకి మహిళా బాస్. ఈసారి రేసులో నిర్మల, పురంధేశ్వరి, ఇక వనితి శ్రీనివాసన్. ఇక జాతీయ అధ్యక్ష పదవికి తొలిసారిగా మహిళను అప్పగించే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత దక్షిణాది విస్తరణకు వ్యూహం, ఇక ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఇచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి తొలిసారిగా మహిళను వరించే అవకాశం ఉందంటూ ఒక వార్త అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనితా శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ ముగ్గురు నేతలు దక్షిణాదికి చెందిన వారు కావడం విశేషం. వచ్చే ఎన్నిక లోక్సభలో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యం మహిళల నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపున్నట్లు తెలుస్తుంది. దాదాపు 3 పేర్లు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక నిర్మలా సీతారామన్ ప్రస్తుతం అయితే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. తర్వాత ఇక పురంధేశ్వరి ప్రస్తుతం అయితే మాజీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షురాలుగా పనిచేశారు. తర్వాత వనితా శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బీసీలకు అన్యాయమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా. ఇక జై బాపు అంటూనే గ్రామ స్వరాజ్యం నిర్వర్యం. ఇక జై భీమను పోడు భూములో బుల్డోజర్లు, ఇప్పుడే ఎమర్జెన్సీ, ఇప్పుడే జై సంవిధాన్. ఇది కాంగ్రెస్ సామాజిక న్యాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర సారథిగా నేడు బాధ్యతలు స్వీకరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మోదీ కానుకగా 20,000 సైకిళ్లు ఇచ్చారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పంపిణీ చేయనున్న బండి సంజయ్ ఇక 11వ తన పుట్టినరోజు సందర్భంగా 10th విద్యార్థులకు కేంద్ర మంత్రి బహుమతి ఇవ్వనున్నారు. దాదాపు 20,000 పైగా సైకిళ్లు ఆ పార్లమెంట్ అంటే కరీంనగర్ పార్లమెంట్ లో పంచనున్నారు. తర్వాత ఇక కాంగ్రెస్ వైఫల్యానికి ప్రెస్ మీట్ పెడతా, రైతు సమస్యలు బంతచెల్లపై వివరిస్తా, 1-2 రోజులు ఆసుపత్రి నుంచి బయటకు వస్తా. మాజీ సీఎం కేసీఆర్. ఇక పార్టీ నాయకులతో కేసీఆర్ ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని వెల్లడించిన యశోద ఆసుపత్రి వర్గాలు. తర్వాత మూడో బిడ్డను కంటే రూపాయలు 12 లక్షలు ఇస్తాం. ఇక రెండో బిడ్డను రూపాయల 6 లక్షలు. జనభాను పెంచుకోవడానికి చైనా తుంటాలు. ఇక నగదు ప్రోత్సాహకాలు. ఇక గృహ నిర్మాణ సబ్సిడీలు ఇస్తున్నామైనా. ఇక పుట్టే ప్రతి శిశువును 3 ఏళ్ల పాటు ఏటా 44,000. త్వరలో కొత్త పథకం. చైనాలో పెరుగుతున్న వృద్ధాల సంఖ్య. ఇక ఉద్యోగాలు చేసే వయస్కురాలు తగ్గుదల. వివాహం పట్ల యువతలో విముఖత అన్నట్టు ఒక వార్త చూస్తున్నా. జనాభా అనేది తగ్గుతుంది చైనాలో. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు సలహాలు ఇవ్వాలని కూడా సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. ప్లీజ్ సపోర్ట్ చేయండి.